ఈ స్వాతంత్రం ఎవరి కోసం వచ్చింది? రాజకీయ నాయకుల కోసమా? వాళ్ళ స్వప్రయోజనాల కోసం, దేశాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళ కోసమా? నా ఆవేదన ఇది. నా గలంలోనే ఉన్న బాధ మన అందరి హృదయంలో ఉన్న బాధ. రైతు గిట్టుబాటు ధర అడిగితే అతడిని టెర్రరిస్ట్ అంటారు. ఇది స్వాతంత్ర భారతదేశం అంటారు. ప్రశ్నిస్తే దేశద్రోహం ముద్ర. హాయ్, వెల్కమ్ టు గలం ఎక్స్ప్లోర్. నేను హరీష్. నా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఒక అందమైన దేశం. మ్యాప్లో చూస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో నా భారతదేశం కూడా ఎంతో సంపద కలిగి సువిశలమైన నా దేశం. ఎన్నో కులాలు, మతాలు, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన అద్భుతమైన దేశం. కానీ స్వాతంత్రం మనకు వచ్చిందా, లేక కొందరికే వచ్చిందా? ఒక జాతి బ్రిటిష్ పాలన నుంచి బయటపడింది, కానీ మన గుండెల్లోని సంఖ్యలు ఇంకా ఉన్నాయి. ప్రతి ఏడాది మనం జెండా ఎగరవేస్తాం, కానీ ఆ జెండా వెనక ఎన్ని కన్నీళ్లు దాగి ఉన్నాయో తెలుసా? నిజమైన స్వాతంత్రం పేద ప్రజలకు నిజంగా వచ్చిందా? ఈ స్వాతంత్ర భారతంలో ఇప్పటికీ మనం కులం, మతం, వర్గం అనే గోడల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ చేతి నుంచి అగ్రవర్ణ పాలకుల చేతిలోకి బదిలీ అయిందంతే. 78 ఏళ్లుగా నా భారతదేశంలో కన్నీళ్ళు, బాధలు ఇంకా ఆగలేదు. స్వాతంత్రం వచ్చి కూడా. అవును, స్వాతంత్రం వచ్చినందుకు మనం ఎంతో గర్వపడాలి. మన స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి, ప్రతి మహానుభావుడికి మనం చేతులెత్తి సాగిలపడి వందనం చేయాలి. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ కలలు, వాళ్ళ ఆశయాలు, వేటిని మర్చిపోకూడదు. వాళ్ళు ఊహించిన భారత్ న్యాయం, సమానత్వం, సభ్రతత్వంతో నిండిన దేశం. ఆ కళను నెరవేర్చే బాధ్యత ప్రతి ఒక్కరిదే. కానీ అదే మహానుభావులు కలలు కన్న నా దేశం ఇప్పటికీ అన్యాయం, అసమానతలతో తలమునుకలై ఉంది. రైతు తన పంటకు గిట్టుబాటు ధర కోసం రోడ్లపై ఆందోళన చేస్తుంటే నేతల కాన్వాయ్ కోసం రోడ్లు మూసేస్తారు. పేద పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక చదువు ఆగిపోతుంది. కానీ అవినీతి పరులకు, కోట్ల స్కాములకు బెయిల్ వస్తుంది. మతం పేరుతో ద్వేషం పెంచే వాళ్ళు గౌరవ స్థానాల్లో కూర్చుంటారు. ఇది మనం కలలు కన్న స్వాతంత్రమా? ఇది మహానుభావులు కలలు కన్న స్వాతంత్ర భారతదేశమా? ఈ స్వాతంత్రం ఎవరి కోసం వచ్చింది? రాజకీయ నాయకుల కోసమా? వాళ్ళ స్వప్రయోజనాల కోసం, దేశాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళ కోసమా? దేశాన్ని మోసేది ప్రజలే, కానీ పాలించే హక్కు మాత్రం కొద్ది మందికే. పేరు మాత్రమే మారింది, బాధ మాత్రం అదే. మన సమాజం ఇంకా బానిసత్వపు నీడలోనే ఉంది. నా ఆవేదన ఇది. నా గలంలోని ఉన్న బాధ మన అందరి హృదయాల్లో ఉన్న బాధే. నా భారతదేశంలో ప్రతి 10 నిమిషాలకి ఒక దళితుడిపై దాడి. ఇది స్వాతంత్ర భారతమా? 78 ఏళ్ళ తర్వాత కూడా గర్భిణీ మహిళ రోడ్డుపైన బిడ్డకు జన్మనిచ్చింది. ఇది స్వాతంత్ర భారతదేశం అందమా? రైతు గిట్టుబాటు ధర అడిగితే అతడిని టెర్రరిస్టులు అంటారు. ఇది స్వాతంత్ర భారతదేశం అందమా? దేశ సంపదలో 40% 1% చేతి వాటిల్లో ఉంది. ఇది స్వాతంత్ర భారతమా? ప్రతి 16 నిమిషాలకు ఒక రేప్ కేస్. ఇది స్వాతంత్ర భారతమా? పాఠశాలలో కోడింగ్ నేర్చుకుంటున్న పిల్లలు ఒకవైపు, కొన్ని గ్రామాలలో లైట్లు కూడా లేని పిల్లలు. ఇది స్వాతంత్ర భారతదేశం అందుమా? మతం, కులం, భాష పేరు మీద ద్వేషం వ్యాపిస్తున్న సోషల్ మీడియా. ప్రశ్నిస్తే దేశద్రోహి అని ముద్ర. ఇది స్వాతంత్ర భారతమా? ఇది నా ఆవేదన, ప్రతి ఒక్కరి ఆవేదన. మనకు స్వాతంత్రం వచ్చింది అనుకున్నాం, కానీ నిజానికి ఇది ఒక ప్రయాణం మొదలుపెట్టిన రోజు మాత్రమే. మన స్వాతంత్రం ఇంకా పూర్తి కాలేదు. మిగిలిన సంఖ్యలు తెంచాలి. మనలో ప్రతి ఒక్కరిలో ఒక స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడు. అతన్ని మేల్కొల్పండి. ఇది స్వాతంత్రం కాదు, ఇది ఒక ఆరంభం మాత్రమే. ఈ ఆగస్టు 10న జెండా ఎగరవేయండి, కానీ మీ గలాన్ని కూడా ఎగిరేయండి. ప్రశ్నించండి, మార్పు కోరండి, మార్పు తీసుకురండి. ఇవి మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. భారత్ మేరా దేశ్ హై. జై హింద్.